ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వినడానికి చూడడానికి కూడా భయం అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటో స్వామివారి ఇందాక మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే దేవునికి, రాముణ్ణి కోట్లాది మంది హిందువులు దేవుడని భావిస్తారు. జై శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని, వేరే అర్థం ఏం లేదు దాంట్లో. అలాగే అల్లాహ్ అక్బర్ అంటే, అల్లా అంటే ఒక సంప్రదాయం ప్రకారం దేవుడు, అల్లాహ్ అక్బర్ అంటే దేవుడు సర్వోన్నతుడు అని. ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఎవరినైనా కొట్టాలంటే, చంపాలంటే అల్లాహ్ అక్బర్ అనడం కానీ జై శ్రీరామ్ అంటే చాలా దారుణం. ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభమైంది. హిందూ మతాన్ని ఒక ఫ్రేమ్లో కుదించే ప్రయత్నం జరుగుతుంది. అంచేత హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వము మరియు సమానత్వం, ఈ రెండు ఉన్నాయి హిందూ మతంలో. కానీ హిందూ మతం పేరు మీద జరుగుతున్నటువంటి అనేక కాన్క్లేవ్స్లో కొట్టండి, చంపండి, కొట్టి మాట్లాడండి అని ఓపెన్గా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సదస్సుల్లో వచ్చేస్తున్నాయి. కాషాయ వ్యవస్థలో వేసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా వాట్సాప్లోకి వస్తున్నాయి, అవన్నీ సెల్ ఫోన్లోకి వస్తున్నాయి. అనేక మంది, కోట్ల మంది యువతుల్ని కూడా వాళ్ళని విద్వేషపూరితులుగా తయారు చేస్తా ఉన్నాయి. అంచేత దీన్ని మనం మాట్లాడాలక్కర్లేదని. మతం అంటే ఒక పుస్తకం, ఓ దేవుడు, ఒక గురువు గారు, ఒక సిస్టమ్, దీన్ని దాటి వెళ్ళడానికి వెళ్ళేది మీరు బయట ఉన్నాయి. కానీ హిందూ మతం అటువంటి ఫ్రేమ్లో ఉన్నటువంటి మతం కాదు. అటువంటి ప్రమాణాల ప్రకారం చూస్తే హిందూ మతం మతమే కాదు. మరి హిందూ మతం కాదని తీసేద్దామంటే దీన్ని ఏమనాలి? ఇదొక ప్రాబ్లం ఇది. అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి పూనుకున్నాం. దీన్ని అంటే ఈ నిర్వచనాన్ని, అది గొప్ప సాహసం నాకు తెలిసినంత వరకు. దాన్ని మేము ఏమన్నామంటే, ఇక్కడ ఒక పుస్తకం కానీ, ఒక సంప్రదాయం కానీ, ఒక దేవుడు కానీ అందరూ ఆమోదించేటువంటి వ్యవస్థ కానీ లేవు మా దగ్గర. అవి ఉంటేనే మీరు మతం అంటే మేము ఖచ్చితంగా మతం కాదు. మేమేమన్నామంటే హిందూ మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పేవాళ్ళున్నారు. మేము అంగీకరించట్లేదు. ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము. ఆదాన ప్రధానాల సహజీవన వ్యవస్థ. ఒక సిస్టమ్ లేదు. పామును పూజించేవాళ్ళు, కొండను పూజించేవాళ్ళు, లేకపోతే సమ్మక్క సారకను పూజించేటువంటి వాళ్ళు, ఏమీ పూజ చేయనటువంటి వాళ్ళు, భజన చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు. ఎలా చెప్తాం మనం దీన్ని? అనేక రకాలైన ఫిలాసఫీస్ ఉన్నాయి. ఎవరో కూడా దీన్ని శాసించడానికి సరిపోదు. ఎవరో నేను దేని మీద వీడియో పెడితే నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పాను. ఏ బొట్టు పెట్టుకోమంటావు? ఏ రకమైనది? ఈ వై పెట్టుకోమంటావా, ఎక్స్ పెట్టుకోమంటావా, 3 పెట్టుకోమంటావా, అడ్డంగా పెట్టుకోమంటావా, నిలుగు పెట్టుకోమంటావు, నీకు తెలియదు. చాలా ఉన్నాయి. ఇది అర్థం లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. నువ్వు జై శ్రీరామ్ అంటేనే హిందూ అవుతాడనేటువంటి అభిప్రాయం అనేటువంటిది నేను జై శ్రీరామ్ అనడానికి వ్యతిరేకం కాదు. రాముడిని కీర్తించడానికి ఏం వ్యతిరేకం కాదు. ఆ సంప్రదాయాన్ని కానీ భక్తులు కానీ ఏం అవమానించే ఉద్దేశంలో మేము ఎవరం లేము. స్వామివారు కూడా అన్నారు ఇందాక. కానీ మేమేమంటామంటే, దీన్ని మీరు షరతుగా ముందుకు తీసుకొస్తే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మీకు తెలుసో తెలియదో, పురాణ హిందూ మతాన్ని లేదా రాముడిని, కృష్ణుడిని గౌరవించినటువంటి, లేదా ఇది ఏమంత ఆ స్థాయి కాదు అని చెప్పినటువంటి అనేక సంప్రదాయాల శాఖలు మనకు ఉన్నాయి. దయానంద సరస్వతి గారు ఉన్నారు, వారు ఉన్నారు ఇక్కడ నుంచి, ఆర్య సమాజ్ వారు ఉన్నారు, వారు చెప్పారు. అలాగే అనేక సంప్రదాయాలు నేను చెప్పగలుగుతాను. అక్కడ నేను ఇక్కడ కనీసం 60-70 సంప్రదాయాలని ఇక్కడ రాశాను. కానీ ఇది సరిపోదు ఈ క్యాన్వాస్ అని చేత ఆగాం. 3 రోజులు కష్టపడ్డాను నేను దీని మీద. అయ్యో వైకుందారు ఉన్నాడు, ఆయన జ్యోతిని లేకపోతే అద్దాన్ని పూజిస్తాడు. నారాయణ గురు ఉన్నాడు, అనేక మంది సంప్రదాయాలు కలిగిన అంటున్నారు. వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని మేము అంగీకరించమని చెప్పారు. వాళ్ళు హిందువులు కాదని నువ్వు అంటావు ఇవాళ? నువ్వు ఎవరు చెప్పడానికి? వేదంలో ఇవన్నీ లేవు. వేదంలో ఉన్నటువంటి మతం తర్వాత ఉపనిషత్ కాలంలో మారింది. ఉపనిషత్ కాలంలో ఉన్న మతం, పురాణ మతం ఇంకొంచెం మారింది. మారుతూనే కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. ఇవాళ ఒక భయాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేసి హిందూ మతం కొంపలు మునిగిపోతున్నాయి, ఆరిపోతుంది, చచ్చిపోతుంది అని చెప్పేటువంటి అనేక మహిమ సంప్రదాయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది సాధువులు ఉన్నారు. అనేక మహిమ సంప్రదాయంలో ఉండేటువంటి సాధువులు, అనేక మహిమ సంప్రదాయం, అది 200 ఏళ్ల నుంచి అద్భుతమైనటువంటి జ్యోతి. అది కులాన్ని వ్యతిరేకించేటువంటి ఒక అగ్ని. అది అటువంటి సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించిన వాళ్ళు వేదాల్లో, ఉపనిషత్తులో వాళ్ళకి కావాల్సిన బాగా నాకు తప్పే ఉంది దాంట్లో. వాళ్ళు హిందువులు కాదని అడుగుతున్నాను నేను. ఎవరు చెప్తారు హిందువులు కాదని? నువ్వెవరు చెప్పడానికి ఎవరు హిందువు ఎవరు కాదు? ఈ విషయాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నాం. అందుచేత ఇది ఏమంత విషయం? ఖచ్చితంగా విషయమే. ఒక నినాదము, ఒక దేవుడు, ఒక మతం ఉన్నది మా మతం కాదు. అలాగే దీన్ని ఒక విద్వేషపూరితమైన ఫ్రేమ్లో, ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో, ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతులెత్తి దండం పెడితే అడుగుతాను. మేము ఈ రాజకీయ నాయకులందరినీ కూడా, మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి, మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి, మీ మేనిఫెస్టో చెప్పుకోండి, ప్రజలకి ఏ మేలైనా చేయండి. కానీ రాముణ్ణి, కృష్ణుణ్ణి, మతాన్ని దీంట్లోకి ఏడవద్దని చెప్తున్నాం మేము. అలాగే విద్వేషానికి మేము చూసిన వీడియోని, వ్యక్తిని కట్టేసి అతన్ని చావగొడుతూ జై శ్రీరామ్ అను అతన్ని తీవ్రంగా హింసించడం, మీరు కావాలంటే వస్తాయి, మీ పేర్లు సంవత్సరాలు కూడా చెప్పగలుగుతారు. హింసిస్తూ ఇది చూసామా, జై శ్రీరామ్ అను అని చెప్పి చివరికి అతను చచ్చిపోయాడు. స్తంభానికి వేసి కట్టేసి హింసించి చంపేశారు. అవసరమా ఇది? రాముడు ఆ విధంగా చెప్పాడా? చివరికి రావణాసురుడు కూడా నేడు పోయి రేపు రాని ఓడించిన తర్వాత కూడా తల్లార కూడా పంపించినటువంటి ఒక ధీరోదత్తమైనటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం. ఇవాళ
అమ్మాయిల వెంట పడడానికి